రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఒక కార్టూన్ అనేది 1000 పదాలకు సమానం. ఒక కార్టూన్ దాంట్లో రకరకాల అర్థాలు ఉంటాయి. ఒకటి కార్టూన్, ఇంకొకటి ఏంటంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు. దట్ ఈజ్ కార్టూన్. చాలా అర్థాలు చాలా బాగుంటాయి. అన్ని తెలుగు పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో కూడా వస్తుంటాయి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చదివినా కానీ కార్టూన్ కార్టూన్ చూడడం అనేది బాగా అలవాటు. కార్టూన్ చూస్తే ఏమైందంటే దానికి ముందు రోజు, అంతకంటే ముందు రోజు కాంటెంపరరీ ఇష్యూస్ ఏమున్నాయి అనేది చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు బొమ్మల రూపంలో చెప్తుంటారు. కార్టూన్ రూపంలో చాలా బాగుంటాయి. ఒకసారి చూద్దాం. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టుగా, ఆ పేపర్లను కూడా చెప్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టుగా కార్టూన్ ఇది. చెడు వ్యసనాలకు బానిసలం కాబోమంటూ నిన్న జరిగిన సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాక్ అసెంబ్లీ నిర్వహించి వాళ్ళతోటి ఇంక కొన్ని చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు అంటూ కూడా వాళ్ళతో ప్రమాణం చేయించారు. అట్లా ఈ విధంగా తరగతి గదిలో ఈ పిల్లలు చూస్తున్నట్టు, పిల్లలు ప్రమాణం చేసినట్టు, ఇట్లా చేతులు చాచి ప్రమాణం చేసినట్టు కార్టూన్ బాగా వేసిండు. అయితే సీఎం వెళ్తుంటే సీఎం సెక్రటరీ అంటే ఆఫీసర్స్ ఉంటారు కదా, పనిలో పనిగా రేవంత్ రెడ్డి గారు మంత్రులతో కూడా ఒక ప్రమాణ స్వీకారం చేయిస్తే బాగుండేది అని అంటే, ఏంటి సార్ అని రేవంత్ రెడ్డి అంటాడు. అంటే ఈ అవినీతికి లేదంటే మద్యానికి బానిసలం కాబోమంటే చెప్తే బాగుండేది కదా, ఆ విధంగా ప్రమాణ స్వీకారం వాళ్ళతో కూడా చేయిస్తే బాగుండేది కదా. అవినీతికి బానిసలం కాం, లంచాలకు బానిసలం కాం, దాంతోపాటు మద్యానికి బానిసలం కాం, మంచి సేవలు అందిస్తాం అంటూ ఈ విధంగా ప్రమాణ స్వీకారం చేయిస్తే బాగుంటుంది కదా అని వీళ్ళు చమత్కరించినట్లు కార్టూన్ ఇది బాగుంది. నెక్స్ట్ సాక్షిలో ఇదం జగత్ పేరుతో వస్తుంది. ఇది ఏంటంటే పేదల శత్రువు కాంగ్రెస్ అంటూ బీజేపీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవరికి శత్రువు? పేదలకు శత్రువు. ఎవరిచ్చారు? బీజేపీ ఇచ్చింది. అయితే ఈ కార్టూన్ అర్థమైందంటే బీజేపీ వాళ్ళు గుసగుసలు అంటారు. ఏమంటారు? మనమేమో కాంగ్రెస్ని పేదల శత్రువు అంటున్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళేమో మనల్ని ధనవంతుల మిత్రులు అంటున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎవరు మిత్రులు? అంబానీ, ఆదాని మిత్రులు బీజేపీ వాళ్ళు అంటూ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారంటూ వీళ్ళు సెటైర్లు వేసుకుంటున్నారు. అట్లా ఇది మన వెలుగు పేపర్లో వచ్చిన కార్టూన్ ఇది. దీంట్లో 2 గాడిదలు చర్చించుకుంటున్నాయి. ఏమనుకుంటున్నాయంటే ఏదో ఒక రోజు మనము ఫేమస్ అవుతామని నేను చెప్తే నువ్వు విన్నావా అంటూ ఈ గాడిదతో అంటుంది. ఏమని? ఏదో ఒక రోజు మనం కూడా పేపర్లోకి ఎక్కుతాం, మనం కూడా ఫేమస్ అవుతాం అని చెప్తే నువ్వు వినవైతివి. ఇవాళ చూసినవా? ఇవాళ మనం ఎంత ఫేమస్ అయినావో. గాడిదలకు కూడా ఒక పేజ్ అంటూ రాసేసి, పేజ్ పెట్టేసి వార్తలు బ్యానర్ హెడ్లైన్లో రాసిరు, వెలుగు పేపర్లో రాసిరు. చూసినవా? ఏమనుకుంటున్నాం మనం అంటే మామూలు కాదు, మరి మినిమం ఉంటుంది మనతోటి. ఆ విధంగా ఈ గాడిదతో ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే గాడిద పాలతోటి గరణ మోసం జరిగింది. తమిళనాడు తిరునల్వేలి అనుకుంటా, ఐ థింక్. దాంతో ఒక పెద్ద స్కామ్ జరిగింది. దాని మీద పోలీస్ ఎంక్వైరీ చాలా సీరియస్గా జరుగుతుంది. ఇక దీంతో గాడిదల వార్తలు బ్యానర్ హెడ్లైన్లోకి వచ్చేసరికి ఈ గాడిదతోటి డిస్కషన్ చేస్తుంది అన్నట్టు. మనం కూడా ఫేమస్ అవుతామని చెప్పిన కదా, అన్నట్లే అయినాం కదా, పేపర్లో పడ్డాం కదా, అది మరి మన ఫోటోలు కూడా పేపర్లు వేసారంటే మామూలుగా ఉండదు మనతోటి అని ఈ గాడిదతో అన్నట్టుంది. నెక్స్ట్ వచ్చేసి నమస్తే తెలంగాణలో లోకం పోకడ. ఇందులో ఏం జరుగుతుంది తెలంగాణ స్టేట్లో అంటే ఇంటింటి సర్వే జరుగుతుంది. ఈ ఇంటింటి సర్వే జరుగుతుంటే బాగుంది. ఈయన కూడా ఇంటింటి సర్వే చేస్తారని ఈ అధికారి, ఏందబ్బా వీళ్ళు తిరుగుతురు, మనం అంటే ఫైళ్ళు పట్టుకొని ఇంటింటి సర్వే ఫాములు పట్టుకొని 2, 4, 6, 8, 10 పేజీలే ఉంటుండొచ్చు, 10-8 పేజీలు ఉంటాయి. అది పట్టుకొని అన్ని సర్వేలు, అందులో వాళ్ళ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్లు, కులం ఏంటి, కులాల్లో ఉన్నట్టుగా సబ్ క్యాస్ట్ ఏంటి, ఇవన్నీ మనం సర్వే చేస్తున్నాం, బాగుంది. మరి ఈ పెద్ద ఆయన ఏంది ఒకటే సర్వే చేస్తున్నారు అంటూ ఈ ఆఫీసర్ని లోకల్ ఉన్న ఎమ్యూనరేటర్న వాళ్ళని అడిగిండ్రు. అడిగితే ఇక్కడ ఉన్న సూపర్వైజర్ ఈయన అడిగితే ఈయనేం చెప్తున్నాడు? వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు సార్, వాళ్ళు ప్రైవేట్ సర్వే చేస్తున్నారు. ఏంటంటే ఈ పక్కన మూసి వెళ్తుంది, ఆ మూసి దగ్గర
కూల్చుతున్నారు ఇండ్లు. ఎన్ని ఇండ్లు కూల్చారు అంటూ వీళ్ళు కూడా సర్వే చేస్తున్నారు. ఏదో పార్టీకి సంబంధించిన వాళ్ళో లేదంటే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో లేదంటే ఏదో పేపరో ఛానల్లో వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు. ఎన్ని ఇండ్లు కూల్చారు అంటూ లెక్కలేస్తున్నారు సార్ అంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇష్యూ అది కూడా జరుగుతుంది కదా. ఓ పక్క తెలంగాణలో కూడా ఇంటింటి సర్వే ఓ పక్క ఇటు జరుగుతుంటే ఓ పక్క మూసి సర్వే కూడా జరుగుతుంది అనేది దీని అర్థం వచ్చేటట్టు ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈనాడులో ఇది సంగతి. ఇది వచ్చేసి దాంట్లో ఈనాడులో వచ్చిన జాతీయ పత్రికా దినోత్సవం ఇవాళ తేదీ అంతా 16/11/2021లో జాతీయ పత్రికా దినోత్సవం అన్నట్టు. పత్రికా దినోత్సవం బాగానే ఉంది పేపర్, మరి కాకపోతే స్వేచ్ఛ ఉండాలిగా. పత్రికా స్వేచ్ఛ లేకుంటే ఆ వార్తలు అనేవి అంత మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండవు అనేది ఈ కార్టూన్ కాన్సెప్ట్. ఎందుకంటే ఏదైనా వార్త రాస్తే బెదిరిస్తారు, అంతేకాకుండా దాడులు చేస్తారు. అంతేందుకు నా మీద కూడా దాడులు చేశారు కదా, గత ఎన్నికల్లో నా మీద కూడా దాడులు చేశారు. రీజన్ ఏంటంటే అంతే, వాళ్ళకు నచ్చిన వార్తలు రాస్తే ఓకే, నచ్చని వార్తలు రాస్తే దాడులు చేస్తారు, బెదిరిస్తారు. కాకపోతే ఏంటంటే ఈ నచ్చని వార్తలు రాసినప్పుడు అందులోకి వెళ్ళి మీరు లోపాలను వెతుక్కొని సరిదిద్దుకుంటే మీరే సక్సెస్ అవుతారు. పేపర్ను ఫాలో అయినోడు నాయకుడు అవుతారు. పేపర్లో వచ్చే నెగిటివ్ని పాజిటివ్గా అంటే నెగిటివ్ని సరిదిద్దుకుంటే నాయకులు అవుతారు. అదొక రాజశేఖర రెడ్డి చేసిండు. నేను ఎందుకంటే వైఎస్ దగ్గర సెక్రటరీలో రిపోర్టర్గా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసిన కదా. ఆయన ఎవ్రీడే పేపర్లను చూసేది, దాంట్లో ఉన్నటువంటి సమస్యను ఎప్పటికప్పుడు ఏ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి, వాళ్లకు ఐఏఎస్ ఆఫీసర్లకు, అటు సిఎస్కు వాళ్ళకు పంపించేది. దాంతో ఎప్పటికప్పుడు ఎవ్రీడే పేపర్ కట్టింగ్స్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఉండేది, మంచి చెడు సమస్యలు అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు బేరీ చేసేసి విశ్లేషణ చేసి అవసరమైతే దాని మీద రివ్యూ చేసేది సెక్రటరియట్లో, సచివాలయంలో. దాంతో ఆ సమస్య పరిష్కరించేందుకు దారి ఉండేది. ఇప్పుడు రివీల్ చేయట్లేరు, ఎదురుదాడి చేస్తున్నారు. పేపర్లో వచ్చే ఏదో పేపర్లో మీరు శత్రువులా మాకు రాయటానికి, అంటే మీరేమన్నా పాలోళ్ళ పొగోళ్ళ లేదంటే ఎక్స్పార్టీ వాళ్ళ. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, దరిద్రం ఏంటంటే పేపర్లు కూడా తప్పు ఉందిలే. పేపర్లు కూడా ఏంటంటే ప్రతి పేపర్కు ఒక పాలసీ పాడుపడ్డది. ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు పేపర్లు ఏంటంటే సామాజికవేత్తలు, ఉద్యమాలు చేసినవేత్తలు, స్వతంత్ర సమరయోధులు పెట్టిర్రు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఎందుకంటే అన్ని పార్టీలకు తోక పత్రికలు తయారించుకున్నాయి. దాంతో ఏమవుతుంది, ఇక ఆ పత్రికలు అన్నీ వాళ్ళకు అనుకూలంగా పాలసీలకు అనుకూలంగా రాస్తున్నారు. దీంతో ఈ విధంగా పేపర్ల మీద అణిచివేతలు, దాడులు, బెదిరింపులు. ఒక పార్టీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పార్టీ అనుకూలంగా ఉన్న పేపరు వై అనే పార్టీ మీద నెగిటివ్ రాయటం, ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టు. వాస్తవంగా పేపర్లది కూడా తప్పు ఉంది. అంటే జర్నలిస్టులది తప్పే ఉంటుంది, అందులో ఉద్యోగం చేసేట వాళ్ళది. ఆ పేపర్ పాలసీకి అనుకూలంగా వార్తలు రాస్తాం. దానికి మేము ఏం చేయం, వృత్తిరీత్యా, సంసారం రీత్యా, ఉద్యోగం రీత్యా రాస్తారు. అది జర్నలిస్టులకు తెలియలేక కాదు, నెగిటివ్ రాసేట్టుకు దమ్ము లేక కాదు, అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎంత దరిద్రమైన పాలసీలు పేపర్లు కూడా అన్ని పార్టీలకు అనుకూలంగా రావటం కూడా ఒక దరిద్రం అని చెప్పుకోవచ్చు. అది కూడా మంచిది కాదు. అందుకనే సోషల్ మీడియాకు జై కొడుతున్నారు జనం. రైట్. నెక్స్ట్ ఇది దిశలో వచ్చినట్టు ఒక కార్టూన్. ఇదేంటంటే కార్టూన్ కార్నర్ పేర్లతోటి హ్యాపీ వెల్కమ్. అయితే ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగితే, ఢిల్లీలో ఎన్నికలు జరిగితే ఢిల్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ ఎన్నికల్లో గెలిచింది. దీంతో మేయర్ ఎన్నికల్లో బాగానే ఉంది, బాగానే గెలిచినావు, కూర్చున్న సీట్లో కూర్చున్నావు, మంచి దర్జా కూర్చున్నావు. కానీ నీకు పెద్ద సమస్య వచ్చిందంటూ ఒక భూతం లాగా వచ్చింది. ఏంటిది అంటే పొల్యూషన్ అన్నట్టు. ఇదంటే కాలుష్యం ఒక బొకేని పట్టుకొని వచ్చింది. ఆ బొకేకు కూడా మొత్తం నల్లగా అయిపోయింది. ఈ విధంగా బొకేను పట్టుకొని మేయర్కు తీసుకొచ్చి ఇచ్చింది. ఏంటిది? కాలుష్యం. దీన్ని పరిష్కరించు, నువ్వు మేయర్ సీట్లో మంచిగా విజయవంతంగా పనిచేయాలంటే కాలుష్యాన్ని సమస్యను పరిష్కరించండి అంటూ ఈ విధంగా దిశలో కార్టూన్ వచ్చింది. అట్లా ఢిల్లీలో కమ్మేసిన కాలుష్యాన్ని. ఇది వివిధ కార్టూన్లలో వచ్చినటువంటి వివిధ పేపర్లో వచ్చినటువంటి కార్టూన్లు చాలా బాగుంటాయి. చాలా అర్థం ఉంటుంది, చాలా అర్థం ఉంటుంది. చాలా సింపుల్గా సొసైటీని అర్థం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎవ్రీడే అందిస్తుంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా మంచి మంచి జోకులు కూడా వస్తుంటాయి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.